భరతమాత ముద్దు బిడ్డ వీడు సూర్యుడల్లె పైకి లేచినాడు గుండె నిండా ధైర్యమున్న వీరుడు భగత్ సింగ్ భావమున్నవాడు కెరట మల్లె దూసుకెళ్ళుతాడు శిఖర మల్లె ఎదిగే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంతమందికి సహాయపడ్డారు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. కళ్ళు తెరిచి చూడండి, రెక్కలు విరుచుకుని చూడండి. టీడీపీ హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు ప్రశ్నించే ధీరుడు వీడు మా అందరి నాయకుడు జనసేనుడు ₹1,00,000 చొప్పున సాయం మొన్న విజయవాడని వరద చూస్తే వరద బాధితులకి ₹1,00,00,000 సహాయాన్ని అందించారు. అలా సహాయం చేసి ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు వాటర్ బాటిల్ పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఇక పులివెందులోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు ₹1 ఫీజు కూడా తీసుకోకుండా చదువు చెప్పిస్తున్నారు. ఎంతో మంది మూగా చెవిటి పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు. ఇక పాదయాత్రలో గాని ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలు భరోసా ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాయాలు అధికార బలం మీడియా బలం ఉంది కదా మీ పాటలు వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం.